शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परादम्बिकाम्। हरि ओम। परमेश्वर स्वरूपैन सभకి నమస్కారం। బలము మిగుల కలవారు, బుద్ధి నిపుణత కలవారు, బుద్ధి నీతి కలవారు, నిపుణత కలవారు, సంపద కలవారు, నిర్మలత కలవారు వివాహతతికి కావలయు ధరన్. ఎప్పుడైనా పెళ్లి చేసేటప్పుడు 5గురు ఉండాలి. బలము మిగుల కలవారు, మంచి బలవంతులైన వాళ్ళు ఉండాలి. అన్నం అంతా తయారైపోయింది, విస్తర దగ్గరికి పట్టుకెళ్ళండి అంటే అందరూ నడువొంగిపోయిన వాళ్ళు, సీనియర్ సిటిజన్లు, వంత టికెట్లు కొనుక్కున్న వాళ్ళు అనుకోండి, పట్టుకెళ్ళేవాడేవాడు. కాబట్టి కాస్త మోయడానికి చేయడానికి కాస్త ఓపిక ఉన్న వాళ్ళు ఉండాలి. రాత్రి 9 అయ్యేపటికి నిద్ర అవ్వాలి, తెల్లారి 6 అయితే కానీ లేవలేనన్న వాళ్ళందరూ పెళ్లికి వచ్చారనుకోండి, ఎందుకు పనికి వస్తారంటే అందరూ వంటింట్లో కూర్చుంటారు వీళ్ళ సిద్ధాంతాలన్నీ చెప్పడానికి, పనికి మేలని సంప్రదాయాలు చెప్పడానికి. శాస్త్రం తెలుసున్నవాడు ఉండాలి. అందుకని బలము ఒంటికి ఉన్నవాడు ఉండాలి, నిపుణత కలవాడు ఉండాలి. ఈ పని ఇలా చేయండి అని చెప్పే మా గోపాలకృష్ణ గారు లాంటి వాడు ఉండాలి. కాబట్టి నిపుణత కలవారు, బుద్ధినీతి కలవారు, మంచి బుద్ధితో నీతి చెప్పేటటువంటి వాళ్ళు ఉండాలి. అలా ఉండకూడదా, ఇలా ఉండు, ఇలా చేయి, చక్కగా ఇలా ఉండండి అని చెప్పేవాళ్ళు ఉండాలి. నిర్మలత కలవారు, మనసులు స్వచ్ఛమైన వాళ్ళు అయి ఉండాలి. అంతేకాని వాళ్ళకి వీళ్ళకి దెబ్బలాట పెట్టేవాళ్ళు అయి ఉండకూడదు. నిర్మలత కలవారు. దీనికి తోడు సంపద కలవారు, డబ్బులున్న వాళ్ళు కూడా పెళ్లిలో దగ్గర ఉండాలి. ఎందుకని డబ్బంతా తెచ్చి మూట కట్టుకుని బొడ్డు కట్టు కూర్చోడుగా పీటల మీద. ఏదో ఇంకో 50 కేజీలు బియ్యం, ఇంకో 25 కేజీలు పెసరపప్పు, ఇంకో 50 కేజీలు కందిపప్పు తెప్పించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన డబ్బులు ఎక్కడున్నాయో బ్యాంకులోంచి డ్రా చేయలేదండి, ఏటీఎం కార్డు ఎక్కడ పెట్టానో మర్చిపోయానంటే సిగ్గు. అందుకని వెంటనే మోహన్ రావు గారు లాంటి వాడు ఉండాలి పక్కన ఉండి, గురుగారు అలా కూర్చోండి అని చెప్పి తెప్పించేసి పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఎన్ని ఇచ్చారు అని అడిగి ఇవ్వాలి. అంతేకాని అస్తమానం ఆయనే డబ్బులు తీసి లెక్కెట్టుకుని ఇలాగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు చూడండి, ఆ బ్యాగ్ అక్కడ పెట్టి ఇలా జిప్పు తీసి అందులో రూపాయి తీసి గుళ్ళో వేసి మళ్ళీ జిప్పు పెట్టి అలా అన్నిటికీ ఆయనే బొడ్లోంచి తీస్తే అసహ్యంగా ఉంటుంది కన్యాదాత. అందుకని సంపద కలవారు, వివాహతతికి కావలయు ధరన్. వీళ్ళు 5గురు కావాలి, మీరు బుద్ధి నిపుణత కలవారు. కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడి రండి అన్నారు. వెళ్ళారు. అబ్బో ఎంత ప్రహసనం జరిగిందో నేను ఎక్కడ చెప్పను. 3 రోజుల్లో పార్వతీ కళ్యాణం అంటే వెనక చెయ్యాలయ్యే క్రతువు, కాబట్టి తేల్చేస్తాను. వెళ్ళారు, మాట్లాడారు, మేనకాదేవిని ఒప్పించారు. ఒప్పించారన్న మాటలోనే మీకు అర్థమై ఉంటుంది. సప్తర్షుల గుండెలు గుభిల్లు అన్నాయి మేనకాదేవి వస్తుంటే. హిమవంతుడు ఒప్పుకున్నాడు కానీ ఆవిడ లోపలికి వస్తున్నప్పుడు అరుంధతి వంక చూసి, అమ్మ నువ్వు మాట్లాడు ఆవిడితో అన్నారు. ఎందుకంటే ఆడవారిని ఒప్పించడం అంత కష్టం. ఇన్ని చెప్పి పాపం చెప్పారు, అన్నీ ఒప్పుకున్నారు, చాలా సంతోషించారు. సప్తర్షులు అరుంధతి మళ్ళీ కైలాసానికి వచ్చారు. అయ్యా ఏం చెప్పమంటావు, ముందు పెళ్లి కొడుకు ఏం చెప్పాలి, పెళ్లి కూతురు ఎంత అందంగా ఉందో చెప్పాలి. కదా. నీ కట్నం ఇస్తారు, కానుకలు ఇస్తారు, ఆయనకి ఎందుకు?
ఆయన అవన్నీ పుచ్చుకునేవాడు కాదు. నీలాహిమేని కంటెను నీలాలుల కంట ఇంద్ర నీలము కంటెన్ నీల రుచి పోలు నంబిక నీలాలకలేమి చెప్ప నీలగ్రీవా. ఓ నల్లని కంఠం ఉన్నవాడా ఏం చెప్పమంటావు? నల్లత్రాసి ఎలా ఉంటుందో అటువంటి కాంతి ఆ అమ్మాయి శరీరం. అబ్బబ్బో అసలు ఇంద్రనీలమని ఎలా ఉందో అలా ఉంటుందో. ఆ జుత్తు మేము చెప్పలేము, అంత అందంగా ఉంటుంది. పురుషుడికి వ్యామోహకారకం స్త్రీ జుత్తే కాదు. అసలు రహస్యం ఏమిటంటే ధునోతుధ్వంతన్నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తపసివే అంటారు శంకర భగవత్పాదులు. అమ్మవారి నల్లని జుత్తుని ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళకి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అంత గొప్ప జుత్తు ఆవిడ. కాబట్టి అంత గొప్ప జుత్తు. అసలు అంతవరకు ఎందుకని శివ మీకు ఒకటి చెప్పనా? పనికిమాలిన కవులు లోకంలో తప్పు రాస్తున్నారు. అమ్మవారి లలాటాన్ని ఎప్పుడు చంద్రుడితో పోలుస్తుంటారు. బాలేందుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవుల్. బాలిక పాలరుచులపై బాలేందుండెంతవాడు పాలేందుధర. ఆయన వంకే చూపించి బాలచంద్రుడిని ధరించిన ఓ శంకరా, చంద్రశేఖరుడు మురిసిపోతున్నావు. ఏమిటో ఉపమానం చెప్పడం చేత కాక ఆవిడ లలాటం చంద్రరేఖలా ఉంటుంది అంటారు. కానీ అసలు ఆవిడ నుదిటి కాంతి ఎక్కడా, ఈ చంద్రుడి కాంతి ఎక్కడా ఏమైనా అర్థం ఉందా? ఇద్దరికి పోలికుందా? అలా ఉంటుంది ఆవిడ లలాట కాంతే. అలాంటి పెళ్లి కూతురుని అదృష్టం లేవయ్యా అన్నారు. అబ్బో ఇంకా చాలా చెప్పారు, అన్నీ చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు మీకు ఇద్దరికీ కళ్యాణం కాబట్టి ఇంకా బయలుదేరు, శుభలగ్న పత్రిక రాయించేస్తున్నాం అన్నారు. చాలా సంతోషం, బయలుదేరదాం, మన వైపు వాళ్ళందరికీ కబురు చేయండి అన్నాడు. ఈలోగా ఏం చేశారంటే ఋషులు, తపస్సులు, దేవతలు అందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేశారు. ఏమర్రా మీకు ఏం కోరిక చెప్పండి తీర్చేస్తానన్నాడు భోళాశంకరుడు. అంటే వాళ్ళన్నారు, పరమేశ్వర మీరు పార్వతీ కళ్యాణం కానీ వెళ్ళి హిమవత్ పర్వతం మీద చేసుకుని మేనకాదేవి నీళ్లు పోస్తూ ఉండగా హిమవంతుడు కాళ్ళు కడుగుతూ ఉండగా కన్యాదానం కానీ బుచ్చుకుంటే మాకు పెద్ద ఇబ్బంది వస్తుంది. మోక్షాన్ని పొంది హిమవత్ పర్వతం అదృశ్యమైపోతుంది. అదృశ్యమైపోతే తపస్సు చేసుకోవడానికి యోగ్య భూమి ఉండదు. కాబట్టి వాళ్ళకి త్రికరణ శుద్ధి ఉండకూడదు. కన్యాదానం చేసేటప్పుడు అనుమానపడుతూ పెళ్లి చేస్తున్నాం, ఈ పిల్లని ఇస్తున్నాం కానీ వీడు సరైన వాడైనా సరిగా ఏలుకుంటాడా ఏమిటో ఇలాంటి వాడికి ఇస్తున్నామని మనసులో శంక పెట్టుకుని పిల్లని ఇవ్వాలి. వాళ్ళకి అనుమానం వచ్చేటట్టు చెయ్యి. ఇప్పుడు వాళ్ళు నీ మీద భక్తితో ఇస్తున్నారు, నువ్వు త్రిభువనమూర్తివని. అలా వాళ్ళకి ఆ బుద్ధి నిలబడకుండా నువ్వే చేసుకుని పెళ్ళి పాడు చేసుకున్నంత చేసుకుని పెళ్లి చేసుకో, నీదే పూచి, మేం పాడు చేయమన్నారు. తప్పకుండా మీ కోరిక తీరుస్తా అన్నాడు. ఇప్పుడు ఎంత కష్టం. పార్వతీ కళ్యాణానికి వచ్చిన విచిత్రం ఏమిటో తెలుసా అండి? హిమవత్ పర్వతం ఎవరిని పిలిచిందంటే పర్వతాలందరినీ పిలిచింది. మరి ఆయనకి బంధువులు ఎవరుంటారు? వెంకటాచలం, త్రికూటాచలం ఇలాంటి పర్వతాలన్నింటినీ పిలుస్తూ పుత్ర మిత్ర బంధు సపరివార సమేతముగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన అని శుభలేఖ పంపింది. ఇప్పుడు ఆయనకి కొడుకులు ఎవరు? ఆయనకి కూతుళ్ళు ఎవరు? నదులు. ఆయనకి అల్లుళ్ళు ఎవరు? సముద్రాలు. ఎందుకంటే కూతుళ్ళు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. ఆ పర్వతాలకు ఉండేటటువంటి కొడుకులు మళ్ళీ పర్వతాలే. అందుకని పర్వతాలు, ఈ పర్వతాలన్నీ కూతుళ్ళంటే నదులతో, నదులలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి జలచరాలతో, అల్లుళ్ళంటే సముద్రాలు, సముద్రాల్లో ఉండే తిమింగలాలతో సహా, బడబాగ్నితో సహా అన్నీ కలిపి ఇతర బంధువులు, పర్వతాలు, చెట్లు, చేమలు, మృగాలు, కీటకాలు అన్నీ బయలుదేరి హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయి. ఇదంతా హిమవంతుడి యొక్క పరివారం. ఇటు పరమశివుడికి జగదప్పితరం వందే పార్వతీ పరమేశ్వరవు, శ్రీ మహావిష్ణువు, చతుర్ముఖ బ్రహ్మగారు, సప్తర్షులు, దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, సమస్తమైనటువంటి ఊర్ధ్వలోకాల్లో నివసించేటటువంటి వాళ్ళందరూ పరమశివ పరివారంగా పెద్ద ఊరిరిగింపు బయలుదేరింది. ఇంతమంది ఇటు, అంతమంది అటు, అందరూ కలిసి హిమవత్ పర్వతం చేరుకున్నారు. కిష్కింధకాండలో వానరాలు చేరుకున్నట్టు. ఇప్పుడు ఈయన వాళ్ళకి మనసు పాడి చేసి కదూ కళ్యాణం చేసుకోవాలి. అందుకని నారదుడు మేనకాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా ఏం చెప్పమంటావు? మీ అల్లుడి వైభవం, మీ అల్లుడి గొప్పతనం అబ్బో చెప్పడానికి అలవి కాదు, ఎంత గొప్పవాడో తెలుసా? మీ అల్లుడితో సమానంగా 5 ముఖాలుండేవి. బ్రహ్మగారికి గిల్లేశాడంతే. నకేభ్యసంత్రసన్ ప్రథమమధనాదంధకరిపో, గిల్లేశాడమ్మా 5వ తలకాయ. అంత గొప్పవాడు. అంటే పాపం పెళ్లిపీటల దాకా ఎక్కడ ఆగుతారు లేవయా, ఒక్కసారి చూస్తాను, మా అల్లుడిని చూపించండి ఆవిడ. అంటే గవాక్షం మీదకి రామ్మా, మగపిల్లి వారు వస్తున్నారు చూపిస్తానన్నాడు. అంటే ఆవిడ వెళ్ళి బాల్కనీ అనుకోండి, గవాక్షంలో నించుంది. మొట్టమొదట ఋషులు పెడుతున్నారు. అందులో తేజోవంతులైన ఋషుల్ని చూపించి, ఆయనేనా మా అల్లుడంది. అబ్బెబ్బెబ్బే వీళ్ళందరూ మీ అల్లుడి గురించేనమ్మా పూజ చేస్తారు. అలాగా
యక్షులు వెళ్ళిపోయారు, గంధర్వులు వెళ్ళిపోయారు, కిన్నెరులు వెళ్ళిపోయారు, కింపురుషులు వెళ్ళిపోయారు, కుబేరుడు వెళ్ళిపోయాడు. చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖాలతో వేదం చెప్తూ చుట్టూ ఋషులందరూ కొలుస్తుండగా బ్రహ్మవాదులతో కలిసి వెడుతున్నాడు. ఆయనేనా మా అల్లుడు అంది. కాదమ్మా, కింకరుడు 5వ తల గిల్లేశాడు ఆయనకి. బ్రహ్మస్థానంలో కూర్చోవడానికి వస్తున్నాడు, మీ అల్లుడి పెళ్లి చేయించడానికి వస్తున్న బ్రహ్మగారమ్మ, ఆయన పెళ్లి కొడుకు కాదు. ఓహో అలాగా. వెనకాల సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహెక్షణం సహానభక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం నారాయణమూర్తి వస్తున్నారు. ఈయనేనా మా అల్లుడండి. అంత పెద్ద వైభవం ఆ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అబ్బెబ్బెబ్బెబ్బె మీ అల్లుడికి ఇతనికి తేడా చెప్పడం కష్టం, కానీ ప్రస్తుత మాత్రం మీ అల్లుడు కాడు. ఈయన కూడా మీ అల్లుడినే పూజ చేస్తాడు. పూజ చేస్తే సుదర్శన చక్రం ఇచ్చాడు. ఆయనకి అన్నీ ఇచ్చి అనుగ్రహించి తన శరీరంలో సగభాగం కూడా ఇచ్చాడు. హరిహరమూర్తి వచ్చింది అందుకే. ఓహో మా అల్లుడు ఎంత గొప్పగా ఉంటాడో అనుకుని అలా చూస్తోంది. ఎప్పుడు పిచ్చి తెలుగుకుడి పాలు తాగి తెల్లారకట్ట నించుంది. సాయంకాలం అవుతోంది ప్రదోష వేళ. ఇంతమంది వెళ్ళిపోతున్నారు, కనపడ్డ అల్లుడు అదిగదిగో వస్తున్నాడమ్మా, నేను చూపిస్తాను కదా, నువ్వు అడక్కు, నేను చూపిస్తాను, అలా చూస్తుండే ఉత్సవాన్ని. అలా చూస్తోంది. పాపం కాళ్ళు పీకులు ఎడుతున్నాయి. ఆఖరణ వచ్చాడు ఒక ఆయన, దిగంబరుడై దిశమలతో ఒంటి మీద నూలుపోగు లేకుండా భూతప్రేత పిశాచాల్ని చుట్టూ పెట్టుకుని ఢమరుక పెట్టుకుని విభూతి రాలేటట్టుగా తాండవం చేస్తూ వస్తున్నాడు. ఆ పిశాచాల్ని భూతాల్ని ఆ మధ్యలో ఉన్నవాడిని చూసి తల తిప్పుకుంది. నారదుడు వెంటనే చటుక్కన ఆయనే మీ అల్లుడని వెళ్ళిపోయాడు. ఇక చూడండి, ఆవిడ ఆ గవాక్షం మించి కిందకి దిగింది. మీరు చూడాలి, శివపురాణంలో అసలు పార్వతీ కళ్యాణం వినాలి. అబ్బో ఏమి హడావిడో అసలు. ఆవిడ కిందకొచ్చి తిన్నగా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి కంఠం పట్టుకుంది. నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతాను. నేను ఉత్తినే అంటున్నాను అనుకుంటున్నారేమో, యథార్థంగా అంతే ఉంది. నిన్ను చంపి నేను చచ్చిపోతాను, వీడి కోసం తపస్సోటా నువ్వు? రేపు పొద్దున్న పండగకు వచ్చాడనుకో, ఎంత అసహ్యంగా ఉంటుంది ఇంటికి. వాడల్లుడు ఏమిటి, కూర్చోవడం ఏమిటి, కాళ్ళు కడగడం ఏమిటి, ఎలా చెల్లుతుంది ఇదంతా? ఆ చుట్టూ ఆ స్నేహితులు ఏమిటి, ఆ పరివారం ఏమిటి, ఎక్కడ దొరికాడే నీకు? వాడి గురించి తపస్సోటి చేసావా, అల్లుడి కింద తీసుకొచ్చావా? నా ప్రాణం పోయినా పీటల మీద కూర్చోనండి. పాపం హిమవంతుడు వచ్చేదో నచ్చ చెప్పబోయాడు. కంఠానికి రాయి కట్టుకుని నూతిలో దూకేస్తాను, ఉత్తరక్షణం చచ్చిపోవడానికి తేల్తాను అనుకుంటున్నావేమో తప్ప పీట మీద కూర్చుని ఒక్కనాటికి కన్యాదానం చెయ్యనో ఆయనకి. ఇప్పుడు ఇన్ని చెప్పి నేను చూశాను అలాగే ఉంటాడంటే నారదుడిని పిలిచి, నారద ఆవిడ చూసింది నిజమేనా అంటే ఆయన ఊరుకున్నాడు. అంటే హిమవంతుడికి అనుమానం వచ్చింది. అయ్య బాబోయ్, ఇలాంటి వాడల్లుడు ఏమిటి, తపస్సు ఏమిటి, పెళ్లి అందరూ వచ్చేసారు, నలుగురికి తెలిసిపోయింది, ఇప్పుడు వెళ్ళి హారతి ఇవ్వడం ఎలాగా, ఎదురెళ్ళి పానకం ఇవ్వడం ఎలాగా, తీసుకొచ్చి పీటల మీద కూర్చోపెడితే లేక పుట్టిన పిల్ల తీసుకెళ్ళి ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారని నన్ను అనరా? పాపం ఆయన బెంగ పెట్టుకున్నాడు. ఆఖరికి మల్లగుల్లాలు అయిపోయింది. ఆడపిల్లి వారందరూ కలిశారు, మాట్లాడుకుంటున్నారు. పెద్ద పెద్ద పర్వతాలన్నీ వచ్చేసాయి. ఏం చేద్దాం, పెళ్లి పీటల మీద ఇప్పుడు ఆపితే బాగుంటుందా, ఎలా? అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో నారదుడు వచ్చి అన్నాడు, అయ్యో పిచ్చి తల్లి, నువ్వు చూసింది అల్లుడినే, కానీ అది ఆయన యథార్థ రూపం కాదు. అసలు మీ అల్లుడు నిజంగా ఎప్పుడూ ఎలా ఉంటాడో అలా అదిగో చూడు, పైకెళ్ళి ఇప్పుడు కనపడతాడన్నాడు. అంటే గబగబా వెళ్ళి చూసింది. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవసుందరం విచిత్రవసనం చాధానాభూషణభూషితం సుప్రసన్నం సులావణ్యం సుగంధం సువిభూషితం. కోటి సూర్య ప్రతీకాశం అని సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవా విధర్తు స్తనుచామరే. ఆయన నడిచి వస్తుంటే కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యులు ఒక్కసారి ఉదయించిన కాంతి. సర్వావయవసుందరం, అన్ని అవయవములు పొందికగా అంత అందంగా ఉన్నాడు. విచిత్రవసనం చాధ, అద్భుతమైన పట్టుబట్ట కట్టుకున్నాడు. నానాభూషణభూషితం సుప్రసన్నం సులావణ్యం సుగంధం సుమనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖ విభూషితం. అటువంటి కాంతితో చంద్రరేఖతో ఆభరణాలతో వెలిగిపోతున్నాడు. సూర్యేణ చిత్రితం మూర్ధిని, సూర్యభగవానుడు వచ్చి ఆయనకి గొడుగు పట్టాడు. చంద్రదండ విరాజితం, ఆయన పట్టుకోవలసిన దండాన్ని చంద్రుడు పట్టుకున్నాడు. చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవా విధర్తు స్మనుచామరే. గంగా యమున రెండు పక్కన నిలబడి ఆయనకి చామరాలు వేస్తున్నాయి. ఆశ్చర్యపోయి మేనకాదేవి అంది, ఇందాక నేను ఇంకోలా చూశాను, ఇప్పుడు ఇలా ఉన్నాడేమిటండి. అంటే అసలు రూపం ఇదేనమ్మా, కాబట్టి బెంగ పెట్టుకోకన్నారు. అసలు రూపం ఇదే అంటున్నావు, బాగానే ఉంది, కానీ ఇందాక కనపడ్డట్టు ఎప్పుడైనా కనపడతాడా అని అడిగింది ఆవిడ. ఎప్పుడైనా చటుక్కున మళ్ళీ అలా కనపడితే
నువ్వు బెంగ పెట్టుకోవద్దమ్మా, అలా కనపడడు, ఎందుకో అలా వచ్చాడంతే. ఆయనకి ఏమిటి పెద్ద పట్టించుకోవడం, అందుకుని వచ్చాడు. పట్టించుకోడంటే మరి రేపు పొద్దున పెళ్ళాన్ని సరిగా చూస్తాడా? అసలే వాచాలకులు తల్లులేయని లోకంబులు పల్కుగా ఉన్న కదా మహానుభావుడు. తపోభూమి ఉండడం కోసం ఇంత త్యాగం చేశాడు శివుడు. అందుకే పార్వతీ కళ్యాణం అంత గొప్పది. సరే, కళ్యాణం మొదలైంది. తీరా కళ్యాణం మొదలైన తర్వాత అమ్మవారి ప్రవర చెప్పడం తేలిక. చెప్పేశారు, కాశ్యపావత్సార నైధృతత్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపచ గోత్రస్య అని త్రికూటాచలేశ్వర మహాశర్మణో నప్త్రే. త్రికూటాచల పర్వతం యొక్క మునిమనవరాలు ఆ తల్లి కోలాహల శర్మణ నప్త్రీ పౌత్రీం, ఆయన యొక్క మనవరాలు. హిమవత్శర్మణ పుత్రీం, హిమవంతుడు అనబడేటటువంటి ఆయన యొక్క కుమార్తె. ఆమె త్రిభువనాధీశ్వరీం, 3 లోకములకు తల్లి. సకల తత్వమర్ధస్వరూపిణీం మహాలక్ష్మీస్వరూపిణీం కన్యాం. బానే ఉంది. పార్వతీదేవి యొక్క ప్రవర చెప్పారు. పరమశివుడి ప్రవర చెప్పాలంటే ఆయనకి తాత తండ్రి తెలియాలిగా. హిమవంతుడిని అడిగారు, పిల్లనిస్తున్నావుగా కనుక్కున్నావా అని అడిగారు. ప్రవర చెప్పాలి, 10 మందిలో ఏం బాగుంటుంది, తండ్రి తెలియదు తాత తెలియదు అంటేనని ఆయన ఎవరినన్నా అడుగుదామని బ్రహ్మగారిని అడిగాడు. సృష్టి చేసావు కదా, నీకేమైనా తెలుసా అని. నా మొహన్ నాకేం తెలుసు, నాలాంటి వాళ్ళు పడిపోతే మా పుర్రెలన్నీ మెళ్ళో వేసుకుంటాడు. ఎప్పటి నుంచో ఉన్నవాడు బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమః శివాయ. ఆయన పుట్టుక నాకేం తెలుసు, ఆయనకి తండ్రో తాతో నాకు ఎప్పుడూ తెలియదు, నేనే ఆయనలోంచి వచ్చాను, నాకు తెలియదు అన్నాడు. శ్రీ మహావిష్ణువుని అడిగారు, అంతకన్నా తెలియదు నాకు అసలు తెలియదు. నాకన్నా ఎప్పటి నుంచో ముందు ఆయన ఉన్నాడు, ఆయన ఉత్పత్తిలోనే నేను వచ్చాను, అందుకు నాకు తెలియదు అన్నాడు. అప్పుడు ఋషుల దగ్గరికి వెళ్ళారు, మీరు ఏమైనా ఎప్పుడైనా చదివారా, ఎక్కడైనా మీకు ఏమైనా తెలుసా ఆయన ఎవరి పిల్లాడో అని. మాకేం తెలియదు అన్నారు. ఆయన్నే వెళ్ళి పెళ్లిపేటల మీదకి వెళ్ళాక మీ నాన్నగారు ఎవరు బాబు అంటే బాగుంటుందా? బాగుండదు. నారదుడు వీణ వాయించుకుంటున్నాడు మహతి. ఆయన దగ్గరికి వెళ్ళి వీణ పట్టుకున్నాడు బ్రహ్మగారు. బుద్ధి లేకుండా ఇప్పుడు వీణ ఏమిటిరా కచేరీ, ఓ పక్కేమో ప్రవర తెలియక మేము చేస్తుంటాను. మేము అయ్యప్ప స్వామి దేవాలయంలో పార్వతీ కళ్యాణం చేశాం. పార్వతీ కళ్యాణం చేసినప్పుడు శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణ ఘట్టాలు ఎలా నడిచాయో అదే ప్రకారంగా ఇదే క్రమంలో చేశాం. నారదుడు వీణ వాయిస్తున్నట్టు, బ్రహ్మస్థానంలో ఉన్న వాళ్ళకి ప్రవర తెలియనట్టు, నారదుడి వీణ వెళ్ళి పట్టుకున్నట్టు, పట్టుకుని అడిగినట్టు, అడిగితే నారదుడు నాకు తెలియదని చెప్పినట్టు, అప్పుడు నారదుడు నాదస్వరూపుడు, ఆయనకి తల్లిదండ్రులు ఏమిటని చెప్పినట్టు అన్ని ఒక పీఠాధిపతి చూసి, ఏమయ్యా ఎంత గొప్ప పార్వతీ కళ్యాణం చేశారయ్యా, నిజంగా ఇలాంటి కళ్యాణం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో చేయండి అయ్యా, హైదరాబాద్లో ఒకసారి అడిగారు. ఆ తర్వాత మేము ఎప్పుడూ ఎక్కడా చేయలేదనుకోండి. అటువంటి కళ్యాణాన్ని అయ్యప్ప స్వామి గుడిలో కాకినాడలో చేశాం. అద్భుత కళ్యాణాన్ని చేశామేమి, చేయించుకున్నాడు పరమేశ్వరుడు ఆ రోజున. సప్తర్షుల భార్యలు, బ్రహ్మగారు, సరస్వతి, విష్ణువు, లక్ష్మి, అన్ని రూపాలతో పార్వతీ కళ్యాణం ఎలా జరిగిందో అలాగే చేశాం పార్వతీ కళ్యాణం చెప్పి. కాబట్టి ఇప్పుడు నారదుడు అన్నాడు, ఆయన నాదస్వరూపుడు, ఆయనకి తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి, ఆది ఏమిటి, అంతం ఏమిటి, కాబట్టి ఆయనకి ఎలా ప్రవర చెప్పాలో నేను చెప్తాను, అలా చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయనకి నిర్గుణ, నిరంజన, నిరామయ, నిర్వికల్ప, నిరాఖ్యాత, పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య. ఆయనకి ఇంకో గోత్రం ఎందుకు ఉంటుంది, కాబట్టి పరమశివ గోత్రస్య అని ఆ గోత్రంలో పుట్టినటువంటి వాడు సాక్షాత్తుగా పరమశివుని యొక్క మునిమనవడు, సదాశివ శర్మ యొక్క పౌత్రుడు, విశ్వేశ్వర శర్మణే వరాయ. విశ్వేశ్వర శర్మ అనబడేటటువంటి ఈ వరుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాం ఆదిమధ్యాంతరహితాం. ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, తత్వమధ్వస్వరూపుడు, ఆయన సకల తత్వమునకు ఆయనే స్వరూపుడు, చంద్రశేఖర భక్తార్తి భంజనుడు. డుంఠి గణపతి అని కాశీపట్టణంలో అత్యంత ప్రాముఖ్యత వహించినటువంటి స్వరూపం. యథార్థమునకు కాశీపట్టణాన్ని 56 మంది గణపతులు అన్ని వైపుల నుంచి ఎల్లకాలములయందు రక్షిస్తూ ఉంటారు అని. పార్వతీ పరమేశ్వర పుత్రుడైనటువంటి ఆ గణపతి సర్వకాలములయందు కాశీపట్టణాన్ని రక్షించేటటువంటి వారిలో ఆయన ఒకరు. ఆయన ఒక్క కాశీలోనే పంచక్రోశ విస్తీర్ణమైనటువంటి కాశీ చుట్టూ 56 మంది గణపతుల రూపంలో ఉంటారు అని ప్రశస్తి. అటువంటి గణపతికి ఒక్క కాశీపట్టణంలో మాత్రం డుంఠి గణపతి అని పేరు. ఇంకెక్కడ కూడా ఇలా డుంఠి గణపతి అన్న పేరు లేదు. అథవా దక్షిణ దేశంలో క్షిప్ర గణపతి అని ఉంది.
సరే, ఇతర గణపతి స్వరూపాలు శ్రీకాళహస్తి క్షేత్రం వంటి క్షేత్రాల్లో చాలా గణపతి స్వరూపాలు కనపడతాయి. కానీ డుంఠి గణపతి అన్న పేరు ఇంకెక్కడా కనపడదు, ఒక్క కాశీపట్టణంలోనే కనపడుతుంది. అలా కనపడడానికి ఒక ప్రత్యేకమైన కారణం చెప్తారు. ఇక్కడ ఒకానొక సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది. దివోదాసు అని ఒక రాజు, ఆయన్ని పట్టాభిషిక్తుణ్ణి చేయవలసి వచ్చింది బ్రహ్మగారు. కారణమేమి అంటే అప్పుడు చాలా కాలం పాటు అనావృష్టి ఏర్పడింది, ధర్మలోపం కలిగింది. అనావృష్టి కలిగితే నీరుండదు, నీరు లేకపోతే అర్ఘ్యప్రదానం చేయడం కూడా కుదరదు. కాబట్టి సంధ్యావందనమే ఉండదు. ఇక యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడెవరు? కరువులు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఆ క్రతువులు లేకపోవడం చేత దేవతలకి ఆహారం లేదు. పరమేశ్వరుని యొక్క సృష్టి నిర్మాణంలో ఇదొక గొప్ప వ్యవస్థ. మనుష్యుడు దేవతల వలన ప్రయోజనాన్ని పొందుతాడు. పొంది ఆ దేవతలకి కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చవలసినటువంటి కర్తవ్యం మనుష్యుని మీదే ఉంటుంది. దానికి వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారు. నిర్వహించి ఆ యజ్ఞము లేదా యాగము అందులో ఉండేటటువంటి అగ్నిహోత్రము ద్వారా హవిస్సునిచ్చి దేవతలకి పంపుతారు. దేవతలు ఆ ఆహారం తీసుకుని వాళ్ళు అనుగ్రహిస్తారు మనుష్యకోటిని. లోకాస్ సమస్తాస్ సుఖినో భవంతు అన్నప్పుడు జరగవలసింది ఏమిటి? ఏ కాలమునందు వర్షం పడాలో ఆ కాలమునందు వర్షం పడాలి. ఏ కాలమునందు వర్షం పడకూడదో ఆ కాలమునందు పడకుండా ఉండాలి. అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. నెలకి 3 వానలతో చక్కగా సస్యశ్యామలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రజల్ని ధర్మ మార్గమునందు నడిపించగలిగినటువంటి వాడై ఉండాలి ప్రభు. ధర్మము అన్న మాటకు అర్థం ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది పట్టుకోబడుతుందో దాన్ని ధర్మము అంటారు. పట్టుకోవడము అంటే అనుష్ఠించడం. తెలుసుకుని ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. అసలు తెలియనివాడు ఏమిటి అనుష్ఠిస్తాడు? అనుష్ఠించలేడు. ఎప్పుడో అప్పుడు తెలిసిందనుకోండి అనుష్ఠానం వైపుకి వెడతాడు. కానీ ఎంత తెలుసుకున్నా అనుష్ఠించకుండా ఉండడం అనేటటువంటి పద్ధతి ఉందే, అది చాలా ప్రమాదకరం. లేదా ఇది ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే అభ్యున్నతి సమకూడుతుంది, ఈ విషయం తెలుసు. కానీ ఆయన మాత్రం తెలుసుకున్న దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకురాడు. అంటే వేదమును ప్రమాణముగా అంగీకరిస్తాడు. వేదమునందు చెప్పబడినటువంటి విషయములు చాలా గొప్పవి, వాటిని అనుష్ఠించడం చేత అభ్యున్నతిని పొందుతాము అని నమ్ముతాడు. కానీ అది ఎటువంటి నమ్మకం అంటే నోటి మాట నమ్మకం. అసలు యథార్థంగా అనుష్ఠించవలసినటువంటిదేదో దానికి ధర్మమని పేరు. అసలు మీతో నేను ఒక యథార్థం చెప్పాలి అంటే చేసేటటువంటి సమస్త పూజలు, చదువుకునేటటువంటి వాంగ్మయం, చేసేటటువంటి దర్శనాలు, చేసేటటువంటి తీర్థయాత్రలు, ఇవన్నీ దేని కొరకు చేస్తారంటే అసలు పుణ్యమును మూటగట్టుకొనుట అన్న మాట వాడితే అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి కోణంలోకి వెళ్ళిపోతుంది ఒకానొక స్థితి ఎందు. ఎందుచేత అంటే పుణ్యమును మూట కట్టుకుంటే ఏమవుతుందంటే సుఖాన్ని అనుభవిస్తాడు ఏదో ఒక ప్రాణిగా. దానికి మనుష్య ప్రాణి అయి ఉండాలనేమీ సిద్ధాంతం లేదు. ఇప్పుడు ఏనుగులు చాలా ఉంటాయి. చాలా ఏనుగులున్నా ఒక ఏనుగు శ్రీరంగంలో ఉంటుంది, ఒక ఏనుగు తిరుచెందూరులో ఉంటుంది, ఒక ఏనుగు వెంకటాచలంలో ఉంటుంది. వెంకటాచలంలో ఉన్న ఏనుగుకి సర్కస్లో ఉన్న ఏనుగుకి తేడా లేదు, చాలా తేడా ఉంది. అది ఆ జన్మలో భగవంతుణ్ణి వహించగలిగినటువంటి అదృష్టాన్ని పొందింది కాబట్టి అదొక ప్రత్యేక ప్రాణిగా గుర్తింపబడుతుంది. ఒక గోశాలలో ఉన్న గోవుకి ఒక రైతు పెంచుకుంటున్న గోవుకి తత్వతః తేడా లేదు, రెండూ పరదేవతా స్వరూపాలే. కానీ ఆయన దాని పాలతో వ్యాపారం చేస్తాడు. గోశాలలో ఉన్నటువంటి గోవు యొక్క పాలతో నిరంతరము ఈశ్వరుడు అభిషేకింపబడతాడు. అది పూజింపబడుతుంది, దాని పాల చేత అభిషేకిస్తారు. అది తనంత తానే శరీరాన్ని విడిచిపెడుతుంది. విడిచిపెట్టిన తరువాత భగవంతుడికి చూపించి కొంత ఉప్పు తీసుకొచ్చి భూమిని గొయ్యి తవ్వి అందులో ఆ శరీరాన్ని పెట్టి ఉప్పు వేసి కప్పేస్తాడు. అది అలా అన్నీ శరీరాన్ని విడిచిపెట్టగలవు అని చెప్పడం చాలా కష్టం. అందుకని పుణ్యము అనుభవంలోకి రావడం రకరకాలుగా వస్తుంది. మనిషి ప్రధానంగా కోరవలసింది ఏది అంటే ధర్మమును అడగాలి.
అది ఇంకెవ్వరూ అడగలేరు. ఏ ప్రాణికి అధికారం లేదు. ధర్మం అన్న మాటకి అధికారము ఒక్క మనుష్యునకు మాత్రమే. నన్ను మీరు బాగా అర్థం చేసుకోండి ఈ విషయంలో. ఏది చెప్పినా, ఏది చేసినా, ఏది చదివినా, ఏది నేర్చుకున్నా, ఎక్కడికి వెళ్ళినా దాని ప్రభావము దేని మీద ఉండాలి అని అడిగారు. దాని ప్రభావము మనస్సు మీద ఉండాలి. మనస్సు మీద ప్రభావము లేకపోతే దాని వలన ప్రయోజనము ఏమీ ఉండదు. అభ్యున్నతి పథంలో, జీవుడి యొక్క అభ్యున్నతిలో ఏమీ ఉండదు. ఈశ్వరుడి వైపుకి ఒక్క అడుగు పడదు. ఎవరి అడుగు పడుతుందంటే ఎవడు ధర్మమును అనుష్ఠించాడో వాడే అభ్యున్నతిని పొందుతాడు. అందుకే సనాతన ధర్మమునందున్న గొప్పతనం ఏమిటంటే, మీరు ఒక పూజ చేసుకోవడానికి వెళ్ళారనుకోండి, ఏం కావాలో మీరేమీ చెప్పక్కర్లేదు. ఋషులు చెప్పేశారు. ధర్మ అర్థ కామ మోక్ష, ధర్మము చేత ముడివేస్తారు పురుషార్థాలని. ధర్మమునకు అర్థము, ధర్మమునకు కామము ముడిపడిపోతే మోక్షము వచ్చేస్తుంది. అయితే ధర్మము అన్న మాటకు అర్థం తెలుసుకొనుట మాత్రమే కాదు. తెలుసుకుని అనుష్ఠించినవాడు రామచంద్రమూర్తి, తెలుసుకుని అనుష్ఠించనివాడు రావణాసురుడు. రావణునికి తపస్సుంది, రామచంద్రమూర్తి వెళ్ళి కూర్చుని తపస్సు చేసినట్టు లేదు. కానీ పరమధార్మికుడైన రామచంద్రమూర్తి ముందు రావణాసురుడు నిలబడలేడు. ఎందుచేత అంటే ఎప్పుడైనా మనిషిని పాడు చేసేసేది ఇది అధర్మమే. అందుకే ఎంత జాగ్రత్తగా చూస్తారంటే పెద్దలు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూస్తారు. నేను ఇలా చెప్తే ఏమనుకోకూడదు ఒక విషయాన్ని మీకు. ఒకానొకప్పుడు కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూర్చునున్నారు. కూర్చునుంటే ఆయన దగ్గరికి బహువైశ్వర్యవంతుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి చాలా ద్రవ్యాన్ని అక్కడ పెట్టి, నేను ఉద్ధరణ పొందేటట్టుగా మీరు దీనితో ఏమైనా చేయించండి అన్నాడు. ఆయన వెంటనే ఆ డబ్బు అక్కడ పెడితే దాన్ని సత్యదండంతో ఇలా తోసి ఒక పరమధార్మికుడైన బ్రాహ్మణుణ్ణి పిలిచి నువ్వు తీసుకో అన్నాడు. ఇప్పుడు అది బ్రాహ్మణుడికి దానంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు అది పరమాచార్య స్వామి వారికి పీఠానికి రాలేదు, బ్రాహ్మణుడు పుచ్చేసుకున్నాడు. ఇప్పుడు దానం పుచ్చుకున్న దాన్ని ఉత్తమ ద్రవ్యంగా ఆయన మార్చుకోగలడు. ఎందుకంటే ఆయన అనుష్ఠాన బలం అటువంటిది. ఆయన పుచ్చుకుని ఏం చేశారంటే, పరమాచార్య స్వామి వారు అన్నారు, కొద్దిగా నువ్వు ఉంచుకుని మిగిలింది పీఠానికి ఇవ్వగలవా? బ్రాహ్మణుడికి ఐశ్వర్యం మీద అపేక్ష ఉండకూడదుగా అన్నారు. ఆయన లక్షలో ఒక 100 రూపాయలు ఉంచుకుని మిగిలిన డబ్బు అక్కడ పెట్టేశాడు. ఇప్పుడు ఆయన డబ్బు తీసుకుని నువ్వు అభ్యున్నతిని పొందావు, వెళ్ళు అన్నాడు. ఎందువల్ల? ద్రవ్యము సంస్కరింపబడింది. ఆర్జన యందు దోషం ఉందనుకోండి, మళ్ళీ వ్యయమునందు సంస్కారం రాదు. మీరు శాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. అది మళ్ళీ సంస్కరింపబడాలి. నే తెచ్చిన అరటిపళ్ళే పెడుతున్నామా ఈశ్వరుడికి? అమృతమస్తు నీళ్లు చల్లుతున్నారా? దీని యందు దోషం ఉంది, పురుగు పాకింది. దీని యందు దోషం ఉంది, నేను ఎలా పడితే అలా పట్టుకొచ్చాను. దీని యందు దోషం ఉంది, దానికి ఏదో మందు కొట్టారు చెట్టుకి. కాబట్టి ఇప్పుడు ఇది అమృతము కావాలి. అమృతమైతే ఈశ్వరునికి ఆరగింపుకి యుక్తమవుతుంది. కాబట్టి నీళ్లు చల్లితే అమృతమవుతుంది. అందుకే ఈశ్వరార్చన యందు ఏ పదార్థాన్ని నీళ్లు చల్లకుండా వాడరు. నీళ్లు చల్లడానికి ప్రయోజనం ఉందా అని మీరు అడిగారనుకోండి, నీళ్లు చల్లడం పూజ యందు అంతర్భాగము కాదు. కానీ నీళ్లు చల్లకుండా పూజ సక్రమంగా ఉండదు. ఆ తేడా జాగ్రత్తగా పట్టుకోండి. నీళ్లు చల్లకపోతే పూజ కాదా అండి అని అడిగారనుకోండి, నీళ్లు చల్లండి అని పూజలో ఎక్కడా కల్పనలో లేదు. కానీ నీళ్లు చల్లకపోతే మాత్రం పదార్థమునకు అమృతత్వము రాదు, శుద్ధి కలగదు. పదార్థము శుద్ధి అవ్వాలి. అప్పుడు నీకు శాస్త్రం మీద ఉన్న విశ్వాసము ప్రకటనమైంది అని గుర్తు. నువ్వు ఆచరణలోకి తెచ్చావు. అది మహాత్ములైనటువంటి వారు, శాస్త్రము బాగా తెలుసున్నటువంటి వాళ్ళు ఇతరుల్ని అభ్యున్నతి కోణంలోకి తీసుకెళ్లేటప్పుడు ఆ పనిచేస్తారు. ఒక్కొక్కసారి మహాజ్ఞానులైనటువంటి వారు అంతకన్నా ఇంకా పై స్థాయిలో నిలబడిపోతారు. అంటే ఇప్పుడు నేను అన్నది పరమాచార్య కన్నా పై స్థాయి అన్నది నా ఉద్దేశ్యం కాదు. పరమాచార్య జ్ఞానుల యందు ఒకరు, ఆయన శివస్వరూపం. అందుకని నేను ఆయన కన్నా అని కాదు నేను ప్రయోగిస్తున్నది అని మీరు గమనించాలి. ఒకసారి భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ ఏడుపు మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఆయన. నేను చాలా పాపాలు చేశాను, మీకు చెప్పుకోలేను నోటితో. అయితే ఏమైంది?
వచ్చావుగా అరుణాచలం, గిరి ప్రదక్షిణం చెయ్యి, నీ పాపం పోతుంది, వెళ్ళు అరుణాచలేశ్వర దర్శనం చెయ్యి, ఇక నుంచి సాధన చెయ్యి అన్నారు. ఆవిడ వెళ్ళలేదు. ఆ మూల కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉంది. రమణులు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన సాయంకాలం ఆవిడ్ని మళ్ళీ పిలిచారు. నేను చెప్పాను నిన్ను గిరి ప్రదక్షిణం చేయమని, నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. నాకు ఇంత పాపం ఉండిపోయింది, అది ఎలా పోతుందండి అంటే, నువ్వు వినవా, ఇంకా నీ పాపం పోతే కానీ నువ్వు గిరి ప్రదక్షిణం అవి చేయడానికి అర్హత లేదని అనుకుంటున్నావా? అవును, నా పాపం పోవాలి. నా పాపం ఎవరు పుచ్చుకుంటారని, నాకు ఇచ్చేస్తావా? పుచ్చుకుంటాను. అయ్యయ్యో మీకు ఇవ్వనా నా పాపం ఉంది, నీకెందుకు, నేను పుచ్చుకుంటాను కదా, ధారపోసేయి నీ పాపం అంతా నాకు. అలాగే ధారపోసేస్తాను. ఓ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయన చెయ్యి చాపి, ఈమె చేసిన సమస్త పాపములు నాకు ధారపోయించన్నాడు. ఆవిడ చేసిన సమస్త పాపరాశి భగవాన్ రమణులకు చెందుగాక అని ఆయన చేతిలో నీరు ధారపోసి సమంత్రకంగా పోసేసింది. ఆయన పుచ్చుకున్నారు. ఏమి తీరిపోయిందా నీ అనుమానం, ఇప్పుడు నీ పాపం పోయిందా అన్నాడు. నా పాపం పోయింది కానీ మీకు ఇచ్చేసానే అని బాధ. నాకు ఇచ్చేస్తే అది నా దగ్గర ఉందో లేదో తరువాతి మాట. నువ్వు నాకు ఇవ్వడంతోనే నీ కర్తవ్యం అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశానో నీకు అనవసరం. ఇప్పుడు నీకు పాపం లేదుగా, వెళ్ళిపో, గిరి ప్రదక్షిణం చెయ్యి, ఇక నుంచి సరిగా ఉండగలవా? ఉంటానని వెళ్ళు. ఇప్పుడు రమణులకు పాపం అందుతుందా? ఎందుచేత అంటే, ఇదం నమమా అని చతుర్థి విభక్తి వేసి నీళ్లు పోసి ధార పోసాననుకోండి, అది ఏది నాదైనా అది అవతల వారికి చెందుతుంది. అవతల వారు అనాలి ఎప్పుడైనా, ఏమండి ఇది మీరిచ్చిన పంచేనండి అనాలి. అంతేకాని నేను ఇచ్చిన పంచేనా అండి అని నడనుకోండి, అది దానం కాదు, అది మళ్ళీ భ్రష్టత్వానికి హేతువు. అలా అనకూడదు. ఇక ఇచ్చేయగానే అయింది, ఆయన కట్టుకున్నాడో లేకపోతే పక్కవాడికి ఇచ్చేసాడు, వెంటనే ఇచ్చేసాడు అనుకోండి, మీరు బాధపడకూడదు. ఇదేమిటండి మనం పట్టుకొచ్చిస్తే అలా ఇచ్చేసాడు ఆయన, కోపం అండి, కట్టుకోలేదండి అనుకోకూడదు. ఆయన పుచ్చుకోగానే అయింది, ఇప్పుడు ఆయన ఇచ్చుకున్నాడు, నీకు ఎందుకు బాధ? కాబట్టి రమణులకు పాపము చెందుతుందా? మరి దానం చేస్తే అందినట్లే పాపం కూడా వెళ్ళొద్దు, వెళ్ళాలి కదా. అంటే జ్ఞాని విషయంలో ఏమవుతుంది పాపం అంటే, ఒక పెద్ద మంట మండుతోందనుకోండి, ఒక ఇల్లు అంటుకుపోయింది, ఓ ఇల్లు అంటుకుపోతే పెద్ద అగ్ని వెలిగిపోతోంది. ఒక పసిపిల్ల తెలియక తన చిన్ని చేతిలో, యదువంశిక లాంటిది, తన చిన్ని చేతిలో కాసి నీళ్లు పోసుకొని ఆ నీళ్లు ఇలా చిలకరించింది. ఇప్పుడు ఆ మంటలో నీళ్లు కాలిపోతాయా? ఆ నీరు మంటను ఆర్పేస్తుందా? నేనేం పెద్ద ప్రశ్న వేయలేదు మిమ్మల్ని. పెద్ద మంట మండిపోతుంది, ఇల్లు కాలిపోతుంది, దాంట్లోకి తీసుకెళ్ళి ఒక చంటి పిల్ల, చిన్న పిల్ల అంత పాప వెళ్ళి దాని చేత్తో ఇన్ని నీళ్లు పట్టుకుని ఇల్లు కాలిపోతున్నటువంటి మంటలో చేత్తో ఇలా అందా నీళ్లు. ఆ చిన్ని చేత్తో పట్టుకున్నటువంటి నీళ్లు పోసినంత మాత్రం చేత ఆ మంట ఆరిపోతుందా? నీళ్లు కాలిపోతాయా? నీళ్లు కాలిపోతాయి. ఎందుకంతసేపు తీసుకున్నారు మీరు? ఏమంటే వీడేమంటాడో అని భయం మీకు. ఆ నీళ్లు అగ్నిహోత్రం మీద చల్లుతూ ఉంటేనే అవి ఉడికిపోయి ఆవిరైపోతాయి తప్ప ఆ నీరు అగ్నిని ఏమైనా చేయగలదా? నీరు అగ్నిని ఆర్పగలదు, సామాన్య ధర్మం. పెద్ద అగ్నిని ఇంత నీరు ఆర్పలేదు, విశేష ధర్మం కదా. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః.